ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో బుధవారం రోజున బీసీలు అందరూ కలిసి అంబేద్కర్ చౌక్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు బొజ్జు ప్రవీణ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మరి గ్రామంలో 6 నెలల పసికందును అగ్రకులానికి చెందిన సర్పంచ్ కాలితో తొక్కి చంపిన వారిని వెంటనే శిక్షించాలని, బీసీలకు ఇంత అన్యాయం జరిగినప్పటికీ ఇటువంటి సంఘటనలను పట్టించుకునే నాదుడే లేడు. ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలని, లేని ఎడల పెద్ద ఎత్తున బీసీలను గర్జిస్తూ ఉద్యమం చేపడతామని ఈ రోజు వారికి కృపొత్తులతో ర్యాలీతో నిరసన వ్యక్తం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీసీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగిన చిన్న పాపను అరాచకంగా కాళ్ళతో తొక్కి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో జరిగింది. మన రజక బిడ్డ బీసీ బిడ్డ అయినటువంటి చిన్న 2 నెలల పసికందును తండ్రిని కొడుతున్నారని చెప్పి పాపను చూశాన కనీసం కనికరం ఉంచి వదిలిపెట్టాలని తల్లి భార్య చెల్లి అడిగితే ఆడవాళ్ళని కొట్టి పిల్లల్ని కాలుతో తన్ని తొక్కి చంపేసిన సంఘటన జరిగిన ఎంత విచారకరం. ఇది ఎందుకు జరుగుతుందంటే బీసీలలో ఐక్యత లేకపోవడం వల్ల అగ్రకులాల వ్యక్తులు అక్కడ ఆధిపత్యం చెలాయించి వాళ్ళని పీకపై కాలు పెట్టి చంపడం జరిగింది. దీన్ని మేము సమస్త బీసీ సంఘం తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవి కొత్తగా కాదు. ఎందుకంటే ఇంత రెవల్యూషన్ వచ్చినాక కూడా బీసీలపై ఇంత దౌర్జన్యం జరుగుతున్నా అనేది మన తేటతెల్లమైంది. ఎందుకంటే మా బీసీలలో అనేక కులాలు ఉండడం వల్ల యూనిటీ ఉండలేరు అని చెప్పి చాలా అనుకుంటున్నారు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇకపై ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా కానీ వెంటనే తక్షణమే మేము చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకోవడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.